హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే గౌరీ పరమేశ్వర్ల అనుపు మహోత్సవం అండి. ఇంకా లాస్ట్ అన్నమాట అనుపు రోజు ఇదైతే. సో మార్నింగ్ అంతా చెప్పాను కదా, అన్న సమారాధన అయింది. నెక్స్ట్ ఊరేగించుకుంటూ తీసుకొని వచ్చి వేరే ఊరికి తీసుకెళ్తున్నారని. అమ్మవారు మళ్ళీ తిరిగి గుడికి వస్తారనమాట. సో గుడికి వచ్చే లోపు ఈ కోలాటం అయితే వేస్తున్నారండి. అందరూ చాలా చక్కగా వేసారనమాట. చాలా బాగా అనిపించింది కోలాటం అయితే. గుడి దగ్గర వచ్చేసరికి 4 బ్యాచ్లు అయితే వేశారండి కోలాటము. ఇంకా అమ్మవారు వేరే ఊరు వెళ్ళారని చెప్పాను కదా, అమ్మవారితోనైతే ఒక బ్యాచ్ వెళ్ళారనమాట కోలాటము. అంటే అమ్మవారి ముందు ఊరేగింపులో వేయడానికి అనమాట. డీజే సాంగ్స్ అయితే పెట్టారండి. అంటే ఆ డీజేకి ఒక్కొక్కరు భలే డాన్స్ అయితే చేశారండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారు కదండి ఎంత ఎంజాయ్ చేస్తున్నామో. కోలాటం కూడా మేమైతే దేవుడి పాటలు వేసేవాళ్ళం అండి. నేను కూడా కోలాటం వేసేదాన్ని అనమాట. కాకపోతే వీళ్ళందరూ కొంచెం మా సాంగ్స్ కూడా డాన్స్ వేస్తున్నారు అనమాట కోలాటం లాగే. నాకైతే చాలా చక్కగా అనిపించింది. వీడియోస్ అయితే తీయడం అవ్వలేదు కోలాటంవి. నేను ఊరేగింపుతో వెళ్ళానండి. ఊరేగింపుతో వెళ్ళిన వాళ్ళు కూడా చాలా చక్కగా వేసారనమాట కోలాటము. గైరమ్మని పంపించడం అంటే కొంచెం బాధగానే ఉంటదండి. అంటే ఇంకో కొన్ని రోజులు ఉంటే బాగున్ను అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే హడావిడిగా ఉంటది కదా. మేమైతే అనుపు దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదండి. అంటే ఫస్ట్ టైం అనమాట. మేము అమ్మవారిని ఇచ్చినప్పుడు కూడా మేము వెళ్ళడం అవ్వలేదు. సో ఈ ఇయర్ ఎలా అయినా వెళ్ళాలి అని పట్టుకుని కూర్చున్నాను. సో అలాగే వెళ్ళాను అనుపు దగ్గరికి అయితే. మేము అనపడానికి తీసుకెళ్ళినప్పుడే వేరొకరు కూడా అమ్మవారిని అనపడానికి తీసుకొని వచ్చారండి. గాజువాక అమ్మవారు అనమాట. మాది కూర్మన్పాలెం గౌరీ పరమేశ్వర్లు, వాళ్ళదైతే గాజువాక గౌరీ పరమేశ్వర్లు అండి. అమ్మవారు అనుపైపోతుంది కదండి. అనుపైపోయిన థర్డ్ సండే అనమాట. థర్డ్ సండే అయితే పిక్నిక్ పెడతారండి. మా సంఘం వాళ్ళందరం కలిపి ఒక పిక్నిక్ పెట్టుకుంటాం అనమాట. ఆ పిక్నిక్తో అయితే మాకు ఇంకా గైరం సంబరాలు అన్నీ కంప్లీట్ అయిపోయినట్టేనండి ఆ ఇయర్కి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గైరం వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి సందడి అయితే మొదలవుతుందండి. అప్పటి వరకు బోడిగానే ఉంటుందండి గుడి అయితే. అంటే పెద్దగా ఏమి ఉండదు అనమాట. చూసారు కదండి, ఆయన కోలాటం వాళ్ళందరి మధ్యలో కృష్ణుడు అంట. కృష్ణుడు లాగా చక్కగా అందరి మధ్యలో నించొని డాన్స్ వేస్తున్నారు. ఊరేగింపు అంతా అయిపోయింది కదండి. సో మేమైతే అనిపే దగ్గరికి, అమ్మవారిని అనిపే దగ్గరికి అయితే వచ్చేసామండి. కొత్తూరు బ్రిడ్జ్ దగ్గర అనుపుతాం అనమాట మేము ఎప్పుడు గౌరీదేవిని. అక్కడే చాలా వినాయకుళ్ళు, దుర్గమ్మలు, అన్ని దేవుళ్ళు మోస్ట్లీ అక్కడే అనుపుతారండి. ఎవరి వెహికల్ మీద వాళ్ళు వచ్చేసారు. అమ్మవారు వచ్చేసరికి వ్యాన్ లో అయితే వచ్చారు. ఆ వెనకట్లా పోగుంది కదండి, అవన్నీ విగ్రహాలే. వినాయకుడి విగ్రహాలు, దుర్గమ్మ విగ్రహాలు, ఇలా గైరం విగ్రహాలు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలను చేయడం వల్ల అవి కరగవన్నమాట. అవి కరగకపోవడం వల్ల మళ్ళీ జీవీఎంసీ వాళ్ళు అయితే ఆ విగ్రహాలన్నిటినీ తీసి పక్కన పడేస్తూ ఉంటారు. మళ్ళీ అనిపోయేసరికి ఈ దుర్గమ్మ సీజను, వినాయకుడు సీజన్, ఇలాంటి సీజన్ లో మాత్రం కంపల్సరిగా జీవీఎంసీ వాళ్ళు వాటిని తవ్వి తీస్తారనమాట బయటికి. అలా పక్కన పెడతారు పోగునైతే. అవి కరగవు కదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినవి. సో మోస్ట్లీ మీరు ఏదైనా విగ్రహం చేయించాలి అనుకుంటే మోస్ట్లీ జింక మట్టితోనే చేయించండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కొంచెం అంటే దానికి దూరంగా ఉంటే బెటర్ ఏమో అని నేను చెప్తున్నాను. వాటర్లో జీవించే జీవులు ఉంటాయి కదా, వాటికి ఇబ్బంది అవుతుందండి. అంటే చేపలు ఇలాంటివన్నీ చచ్చిపోతాయి అన్నమాట. టాపిక్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇంకా మనం వీడియోలోకి వచ్చేద్దాము. ఇంకా గౌరీదేవిని అయితే దించేసామండి. గౌరీదేవికి 4 రోజులు కుంకుమ పూజలు అవన్నీ చేసాం కదండి. కలసము, ఆ కలసము ఇంకా గంగమ్మకి కట్టాం కదండి మనం కొబ్బరి బొండం, ఇవన్నీ రెడ్ క్లాత్ లోని. ఇంకా గైరమ్మల్లో పెట్టిన కుంకుమ, ఇంకా పెట్టే భరిణి, అమ్మవారికి కళ్యాణం చేసాం కదా, అమ్మవారిని తీసుకొని వచ్చేటప్పుడు కంపల్సరిగా పెట్టే భరిణి పెడతామండి. ఇంకా వరిదబ్బు, ఇవన్నీ ఒకసారి అందరి నెత్తి మీద పెట్టి కిందనైతే పెట్టారండి. కిందనంటే నార్మల్గా పెట్టలేదు, కొంచెం నీళ్ళు జల్లి దాని మీద ముగ్గేసి అమ్మవారిని పెట్టి దాని తర్వాత అవన్నీ పెట్టి అమ్మవారికి ఒకసారి పూజ చేసేసి అమ్మవారి చుట్టూ 3 సార్లు తిరిగిన తర్వాత మనం ఏదైతే కొబ్బరికాయ తెచ్చామో ఆ కొబ్బరికాయని కట్టేసి అమ్మవారికి అయితే అనిపేశారండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను. నా ఛానల్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్కి 3000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.
ఇప్పటిదాకా ఎలా అయితే ఆదరించారో ఇప్పటి నుంచి కూడా అదే విధంగా ఆదరించండి. ఇదేనండి గాజువాక గైరమ్మ అయితే చూసారు కదా, చాలా చక్కగా ఉంది, కొంచెం పెద్దగా కూడా ఉంది. మేమైతే ఎప్పుడు చిన్నగా ఉన్న బుజ్జి బాలగైరమ్మను అయితే తీసుకొని వస్తాం, ఎప్పుడు అంతే. అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసి అనిపేశామండి. బొమ్మ నుంచి అలా